శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కన్యారాశి వాళ్లకు ఈ శని సవ్యదృష్టి నుండి వక్రదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చాడు కాబట్టి కుంభంలోనే ఉండి ఈ నవంబరు నుండి వచ్చేటువంటి ఉగాది పండుగ వరకు కన్యారాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే, కుజుడు మిథునములో ఉండినా, గురువు వృషభములో ఉండినా, చంద్రుడు మామూలుగా ఇప్పుడు మారుతూ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కన్యారాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది. ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళు ఇల్లు కొనొచ్చును, వాహనాలు కొనేటువంటి వాళ్ళు వాహనాలు కొనవచ్చును, కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయవచ్చును, వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహము జరుగుతుంది. డబ్బులు నాకు లోన్లు రావాలి, ఒక పెద్ద అమౌంట్ లోన్ రావాలి అనుకునేటువంటి వాళ్లకు లోను వస్తుంది. రుణాలు తీర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ 4 నెలల్లో అద్భుతముగా రుణాలు తీర్చుకునేటువంటి యోగము కూడా ఉన్నది. యజ్ఞయాగాది క్రతువులు దైవానుగ్రహము అనేటువంటి దాని వలన మీరు తప్పకుండా యజ్ఞయాగాది క్రతువులలో అనూహ్యముగా పాల్గొనడము కానీ, లేదా మీరే చేద్దాము అనుకునేటువంటి భావనతో రావటము కానీ, పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు కలగడము కానీ, అనూహ్యముగా గొప్పవాళ్ళు మిమ్మల్ని పిలవటము కానీ, సన్మానించటము కానీ, లేదా ఉన్నట్టుండి పదవి రావటము కానీ, లేదా ఉద్యోగము లేని వాళ్లకు ఉద్యోగము రావటము కానీ, లేదా అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగుపడటము కానీ, లేదా ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బులు అనూహ్యముగా పట్టునాయనా నీ డబ్బు అని ఇవ్వడము కానీ, భూముల వలన క్రయ విక్రయాల వలన భూములు కలిసి రావటము కానీ, నాకు కించిత్తు ఆవగించంత భూమి లేదు అనుకునేటువంటి వాళ్లకు కూడా ఎవరో ఒకరు నీకు పట్టు ఈ భూమిలో నువ్వు ఉండు అనేటువంటిది ఒకచోట ఇవ్వటము కానీ, ఇలాంటివి మనము ఊహించనటువంటి పరిణామాలు జరుగుతాయి. ఎన్నడూ ఫ్లైట్ ఎక్కని వాడు ఫ్లైట్ ఎక్కడం, ఎన్నడూ ఒక ఊరు ఈ ఊరు నేను జీవితంలో చూడలేదు అనుకునేటువంటి వాడు చూడాలి అనుకొని వెళ్ళటం, వేరే వాళ్ళు మిమ్మల్ని పిలుచుకు వెళ్ళటము, అసలు మనల్ని ఏమైనా వీడు ఒక మాట అంటాడేమో, మనకు ఇతని వల్ల మనకు భయం ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళే పిలిచి మిమ్మల్ని మళ్ళీ ఆదరించటము, శత్రువు కూడా మీకు మిత్రుడుగా మారటము, ఇలాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు కన్యారాశి వాళ్లకు జరగబోతున్నాయి. నేను ఇది అది అని నేను చెప్పను, అయితే రాశి ప్రకారముగా చెప్తున్నారు గురువుగారు. మాకు అలా జరగడం లేదు అని ఫోన్ చేసేవాళ్ళు చాలామంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను కూడా చూసుకోవాలి కదా, అది కొంచెము ఆలోచన చెయ్యండి. ఎందుకు రాశి ప్రకారముగా బాగున్నప్పుడు మీకు ఎందుకు బాగలేదు అని ఒక్కసారి ఒక్క క్షణం కనుక మీరు ఆలోచన చేసినారంటే అద్భుతముగా మీ జాతకము మలుపు తిరగబోతుంది అనేటువంటిది తథ్యం. ఎవరు ఏమి కావాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. మనము బాగుపడాలన్నా మన చేతుల్లోనే, చెడిపోవాలన్నా మన చేతుల్లోనే. ఎంతోమందికి నేను సహకారం చేశాను, నాకిప్పుడు చేసేవాళ్ళు లేరు అని ఒక మూలను కూర్చున్నటువంటి వాళ్ళు కూడా అనూహ్యముగా బయటికి రాగానే, ఏమయ్యా నీకోసం ఇన్నేళ్ల నుంచి ఎతుకుతున్నాను, ఇప్పుడు కనపడ్డావా, రా నీకు ఒక పని చెప్తాను అని చెప్పి పిలుచకపోయి మీ తెలివితేటలకు మంచి పని దొరుకుతుంది. తద్వారా మీరు సంపాదించుకోగలుగుతారు. మళ్ళీ పునః మీరు పూర్వ వైభవం సాధించగలుగుతారు. ఎవ్వరూ ఎక్కడా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు కన్యారాశి వాళ్ళు. రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చేది మీరు, వ్యాపారస్తులకు సలహాలు ఇచ్చేది మీరు, ఉద్యోగం చేసుకుంటుంటే ఉద్యోగస్తులు పై అధికారులకు సలహాలు ఇచ్చి మెప్పు పొందేది మీరు, మంచి ఆర్గనైజేషన్ చేసి మెప్పు పొందేది మీరు. కాని పనులు కూడా నెల రోజుల్లో చేయాల్సినటువంటి పని
వారం రోజుల్లో చేసి చూపించేటువంటి తత్వం ఉన్నది మీకు. మీ వాగ్ధాటి వేరు, మీ మనస్సు వేరు. మీరు అనుకుంటున్నది అనుకున్నట్టు జరగడానికి చాలా అనుకూలవంతముగా ఉన్నదిగాక ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని మీరు అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే 1.5 కిలో బియ్యము, 1.5 కిలో నల్ల నువ్వులు, ఒక 7 శనివారాల పాటు మీరు ప్రతి శనివారము 1.5 కిలో ఇలా దానము చేయండి. ఒక 7 శనివారాలు మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి, పరిహారాలుంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. ఏ రంగములో ఉండినా సరే, ఒక సినిమా కళామతల్లి రంగములో ఉండినా, రాజకీయ రంగములో ఉండినా, వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు అయినా, సొంత వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకైనా, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా, ఎవరికైనా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి గాక. అయితే అందరూ కూడా శ్రమ పడాలి. శ్రమ చాలా అవసరము. శనైశ్వరుడు బాగా శ్రమ పెడతాడు. దానికి తగినంత 2 ఫలితాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉన్నది. కోర్టు పరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. నరదృష్టి చాలా ఉంటుందిగాక ఈ సమయములో 4 నెలల పాటు మీకు ఆ నరదృష్టికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి, మేలు జరుగుతుంది. మీరు ఏ లగ్నములో పుట్టారో మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి, మేలు జరుగుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మీకు ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి గాక. అంతేకాకుండా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మేము ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి ఇది మీకు ఉన్నప్పుడు తులారాశి వాళ్లకు నేనేం చెప్తున్నాను అంటే 1.25 కిలో తెల్ల నువ్వులు, ఒక 2 కొబ్బరికాయలు, తెల్లని రవిక గుడ్డ తీసుకువెళ్ళి ఎక్కడైనా బ్రాహ్మణుడికి దానము చెయ్యండి. ఇది మీరు కనీసం అంటే ఒక 3 సార్లు చెయ్యండి, 3 వారాల పాటు చేయండి, 3 శనివారాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.